ఇక పాకిస్తాన్ కొత్త బెదిరింపులకు దిగుతుంది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన 2 రోజులకి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. భారత్ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పాక్ కుట్రలను తిప్పికొడుతుంది. తాజాగా పాకిస్తాన్ సింధు జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. రానున్న చర్చల్లో నీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే 2 దేశాల మధ్య కాల్పుల విరమణ అమలు కుదరదని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ పేర్కొన్నారు. 1960లో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పహల్గాం దాడి తర్వాత రద్దు చేసింది. ఇక పాక్ తన వైఖరిని మార్చుకొని సీమాంతర ఉగ్రవాదానికి సహాయాన్ని నిలిపివేసినట్లుగా నమ్మదగిన కార్యక్రమాల్ని ప్రారంభించేంత వరకు ఒప్పందం అమలును హోల్డ్లో ఉంచాలని భారత్ ఇప్పటికే నిర్ణయించింది. ఇక పాకిస్తాన్ కొత్త బెదిరింపులకు దిగుతుంది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన 2 రోజులకే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. భారత్ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పాక్ కుట్రలను తిప్పికొడుతుంది. అయితే తాజాగా పాకిస్తాన్ సింధు జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇక రానున్న చర్చల్లో నీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే 2 దేశాల మధ్య కాల్పుల విరమణ అమలు కుదరదని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ పేర్కొన్నారు. 1960లో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పహల్గాం దాడి తర్వాత రద్దు చేసింది. అయితే పాక్ తన వైఖరిని మార్చుకుని సీమాంతర ఉగ్రవాదానికి సహాయాన్ని నిలిపివేసినట్లు నమ్మదగిన కార్యక్రమాలను ప్రారంభించేంత వరకు ఒప్పందం అమలును హోల్డ్లో ఉంచాలని భారత్ ఇప్పటికే నిర్ణయించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, పాకిస్తాన్ వక్రబుద్ధి మరోసారి కూడా చాటుకుంది. ఒక సామెత యూజువల్ గా మనం రెగ్యులర్ గా వాడుతుంటాము, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు పెహల్గాం దాటుకు సింధూర్ దెబ్బ అన్న కూడా పాకిస్తాన్ ఇంకా కూడా రియలైజ్ అవ్వట్లేదు. సో ప్రస్తుతం పాకిస్తాన్ ఎప్పుడు కూడా తన వక్రబుద్ధిని చాటుతూనే ఉంది. సో తాజాగా ఈ ఐడబ్ల్యూటీ సింధు నదీ జలాల ఒప్పందం పైన కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఆ దేశ మంత్రి. యాక్చువల్ గా ఈ సింధు టీటీ ఏందనేది కూడా ఒక్కసారి మనం చర్చించుకుందాము. సింధు జలాల ఒప్పందము, ఇండస్ వాటర్ ట్రీటీ అనేది భారతదేశము పాకిస్తాన్ మధ్య సింధు నది దాని ఉపనదుల నీటిని షేర్ చేసుకోవడానికి సంబంధించి చేసుకున్న ఒప్పందము. ఈ ఒప్పందం ప్రకారము సింధు నది దాని ఉపనదులైన జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల జలాలను 2 దేశాల మధ్య పంచుకోవడానికి ఒక విధానము, ఒక గైడ్ లైన్స్ కూడా ఫ్రేమ్ చేయబడింది. సింధు నది యొక్క తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదులు నీటి వాటాను భారతదేశానికి కేటాయించగా, పశ్చిమ నదులైన జీలం, చినాబ్, సింధు నది నీటి వాటాను పాకిస్తాన్ కు కేటాయించబడింది. సింధు జలాల ఒప్పందం యొక్క సిరీస్ ఒకసారి చూసుకుంటే 1960లో ఈ ఒప్పందము వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారతదేశం, పాకిస్తాన్ మధ్య కరాచీలో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ MOUs పైన సంతకం చేశారు. ఇక నీటి పంపిణీలో అంటే నీటి షేరింగ్ విషయానికి వస్తే సింధు నది వ్యవస్థ నుండి పాకిస్తాన్ కు దాదాపు 80% నీరు, భారతదేశానికి 20% నీరు కేటాయించబడింది. పశ్చిమ నదుల నీటి వాటా భారతదేశము పశ్చిమ నదుల జీలంతో పాటు చినాబ్ నీటిని గృహ వినియోగేతర అవసరాలపైన నిల్వ చేసుకోవచ్చు. అలాగే నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తికి కూడా వాడుకోవచ్చు. తూర్పు నది నీటి వాటాలో పాకిస్తాన్ తూర్పు నదులు రావి, బియాస్, సట్లెజ్ నీటిని వినియోగించుకోవచ్చు. ఈ ఒప్పందం ద్వారా సింధు నది అలాగే దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ఒక శాంతియుత మార్గం, సహకార మార్గం కూడా ఏర్పడింది. సింధు జలాల వివాదం అయితే ఈ ఒప్పందం అమలులో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో డ్యాం నిర్మాణం, నీటి వినియోగము అలాగే ఒప్పంద నిబంధనల అమలుకు సంబంధించి వివాదాలు తలెత్తాయి. పాకిస్తాన్ భారతదేశం కొన్ని డ్యాంల నిర్మాణాన్ని కూడా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ కి పెడబొబ్బలు అలాగే లేనిపోని అపోహలు సృష్టించడము, కుక్కతోక వంకర బుద్ధిని ప్రదర్శించడం ఇవన్నీ పాకిస్తాన్ కి పరిపాటి కదా. సో ఎందుకంటే వాటి వల్ల పాకిస్తాన్ కి నీటి సరఫరా తగ్గిపోతుందనేది కూడా పాకిస్తాన్ పెడబొబ్బలు పెడుతోంది. అయితే భారతదేశము పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తుంది. పాకిస్తాన్ కి నీటిని అనవసరంగా
వినియోగిస్తుందనే ఆందోళన కూడా భారతదేశము వ్యక్తం చేస్తుంది. ఎప్పుడైతే ఏప్రిల్ 22న పహల్గామా దాడి తర్వాత కూడా పాకిస్తాన్ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందున భారత ప్రభుత్వము సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే బొబ్బలు పెడుతుందో 1971 ఇండియా బంగ్లాదేశ్ వార్ సందర్భంగా బంగ్లాదేశ్ కి విముక్తి ఇచ్చి ఒక ప్రత్యేక దేశం ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు సిమ్లా ఒప్పందం దాదాపు 90,000 మంది పైగా పాకిస్తాన్ జవాన్లు భారతదేశం ఆర్మీకి ఇస్తే ఒక యుద్ధ నీతి అంటే జెనీవా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక యుద్ధం అయిపోయాక బందీలుగా చిక్కుకున్న సైనికుల్ని తిరిగి వారిని ఆ దేశ రిక్వెస్ట్ మేరకు కూడా దాని సరైన ప్రమాణాలు వాళ్ళకి ఒక మర్యాద ఇస్తూ కూడా తిరిగి ఇందిరాగాంధీ వారిని సరెండర్ చేసింది. ఆ సిమ్లా ఒప్పందం ప్రకారము ఏదైనా యుద్ధం ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే మూడో వ్యక్తి జోక్యం లేకుండా ఇంటర్ఫియరెన్స్ లేకుండా పరిష్కారం ఇరు దేశాలే పరిష్కరించుకోవాల్సింది అని కూడా ఆ సిమ్లా ఒప్పందాన్ని తూట్లు పొడుస్తూ ఏప్రిల్ 22 నుండి మే 13 వరకు ఇప్పటి వరకు దాదాపు 36 నుంచి 37 సార్లు వరకు కూడా సీజ్ ఫైర్ మొన్న మే 10వ తారీఖు కూడా సీజ్ ఫైర్ అనేది ఒప్పందానికి వచ్చాక మళ్ళీ ఆ సీజ్ ఫైర్ నిబంధనని కూడా ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ చెల్లింపు బార్డర్ లో కాల్పులకు పాల్పడుతోంది. అయితే ఈ సిమ్లా అగ్రిమెంట్ ని కూడా రద్దు చేసుకుంది. అంటే ఇండైరెక్ట్ గా అమెరికాని కూడా ఇంటర్వ్యూన్ కావాలని ఆహ్వానించింది. చైనా టర్కీ బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేసింది. అలాగే అమెరికా నేరుగా ఇరు దేశాల ప్రధానమంత్రులతో మాట్లాడి స్వయంగా డొనాల్డ్ ట్రంపే క్లెయిమ్ చేశాడు, నేనే 2 న్యూక్లియర్ పవర్స్ ఉన్న దేశాలను యుద్ధాన్ని నేనే ఆపించానని కేఏపాల్లో డొనాల్డ్ ట్రంప్ కూడా క్లెయిమ్ చేశాడు. సో ఈ నేపథ్యంలో ఈ ఒప్పందానికి అదే ఏదైతే సింధు నదిలో ఒప్పందం ఉందో అది బియాస్ రవి నిరంకుశంగా కూడా ఉపయోగించుకోవడానికి కూడా ఉపయోగిస్తుంది. అయితే చినాబ్ సింధును పాకిస్తాన్ కి కేటాయిస్తుంది. నిర్దిష్ట పరిస్థితుల్లోనూ భారతదేశము ఈ జలాలను గృహ వినియోగేతర వ్యవసాయ మరియు జల విద్యుత్ ప్రయోజనాలతో ఉపయోగించుకోవడానికి కూడా దీంట్లో ఈ ఒప్పందంలో ఉంది. కానీ పాకిస్తాన్ తాజాగా మరోసారి కూడా పెడబొబ్బలు పెడుతోంది. శాంతి ఒప్పందం అనేది ఒక పేరుకి అది జనాల్ని ప్రపంచానికి మేము శాంతి దూతలం అని చెప్పుకోవడానికి తప్ప పాకిస్తాన్ యథావిధిగా ఒక కుక్క తోకను తీసుకొచ్చి మనం ఒక 5-10 నిమిషాలు స్ట్రైట్ గా కుక్క తోకని పెట్టినా కూడా మళ్ళీ ఆ కుక్క తోక వంకర ఎలా అవుతుందో పాకిస్తాన్ వక్ర బుద్ధి కూడా అలాగే ఉంటుందనేది కూడా తాజాగా ఈ పాకిస్తాన్ కొత్త పెడబొబ్బలు బెదిరింపులకు కూడా దిగుతుంది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన 2 రోజులకే మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారతదేశం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పాకిస్తాన్ కుట్రలను కూడా తిప్పికొడుతుంది. తాజాగా సింధు జలాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. రానున్న చర్చల్లో నీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే కాల్పుల విరమణ అమలు కుదరదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ పేర్కొన్నారు. ముందుగా అనుకున్నట్టు 1960లో కుదుర్చుకున్న సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ పహల్గామా దాడి తర్వాత రద్దు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ తన వైఖరిని సీమాంతర ఉగ్రవాదాన్ని సహాయాన్ని నిలిపివేసినట్లు నమ్మదగ్గ కార్యక్రమాలను ప్రారంభించేంత వరకు ఈ ఒప్పందం అమలులో హోల్డ్ లో ఉంచాలని భారతదేశం ఇప్పటికే నిర్ణయించింది. సో మరోవైపు ఈ రోజు కూడా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ కీలక బ్రీఫింగ్ కూడా ఇచ్చారు. భారత్ త్రివిధ దళాలు చూపెట్టిన పరాక్రమము అలాగే ఆ ఆపరేషన్ సింధూర్ తోని భారత్ సేనలతో పాటు యావత్ దేశంలో ఆత్మస్థైర్యం ఇమడించిందని కూడా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే. సో పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.